హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. డివిజిబిలిటీ రూల్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాము. వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ పాసిబుల్ టు గివెన్ టు స్టార్ సో దట్ ద నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 11. సో ఇక్కడ మనకు ఒక 11 నెంబర్ ఇచ్చారు. సో 9 7 2 1 5 ఒక స్టార్ సింబల్ ఇచ్చి 6 ఇచ్చారు. సో ఈ స్టార్ సింబల్ దగ్గర నెంబర్ ఎంత రావాలని అడుగుతున్నారు. సో మనకి 11 కి డివిజిబిలిటీ రూల్ తెలిస్తే ఖచ్చితంగా దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 11 కి డివిజిబిలిటీ రూల్ ఏమవుతుంది, ఆల్టర్నేటివ్ నెంబర్స్ యాడ్ చేసి వాటిని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి జీరో కానీ లేదా 11 డివిజిబుల్ కానీ రావాలి. 11 ఆర్ సమ్ డివిజిబిలిటీ ఆఫ్ 11. ఆ నెంబర్ 11తో అయినా డివైడ్ అయి ఉండాలి, లేదా 11 అన్న రావాలి, లేదా 0 అన్న రావాలి. సో ఆల్టర్నేట్ నెంబర్స్ని యాడ్ చేద్దాం. 9 + 2 11, 11 + 5 16, 16 + 6 22 వచ్చింది. సో మైనస్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ నెంబర్స్ 7 + 1 8, 8 ప్లస్ స్టార్ వస్తుంది, 8 ప్లస్ స్టార్ వస్తుంది. సో ఈ వాల్యూ మనకి ఐదర్ 0 కానీ 11 కానీ అవ్వాలి. 0 అయ్యేటువంటి పాసిబిలిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా 11 అయితే అయి ఉండాలి. 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ 22 మైనస్ 8 ప్లస్ స్టార్ ఈజ్ ఈక్వల్ 11 అవ్వాలంటే ఖచ్చితంగా స్టార్ ప్లేస్లో నెంబర్ ఎంత ఉండాలి, 3 ఉండాలి. సో కాబట్టి మనకి ఆప్షన్ ఎంత అవుతుంది, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.